హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిక క్రియేషన్స్. నేను మీ సుప్రియ. ఇవాల్టి వీడియోలో మనము ఆవిరప్పడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా నేను నైట్ అయితే 1 గ్లాస్ రైస్ అయితే రేషన్ బియ్యం అయితే 1కి 2 సార్లు అయితే కడిగి నీళ్ళు వేసి నానబెట్టుకున్నానండి. మార్నింగ్ కల్లా అయితే మనకి పర్ఫెక్ట్గా నానిపోయాయి. మనం మొన్న చూపించినాం కదా, అదే కన్సిస్టెన్సీలో దోసపిండిలాగా వాటర్ ఎక్కువ వేసుకొని లూజ్గా అయితే మిక్సీ జార్లో వేసి ఫైన్గా అయితే ఈ విధంగా ఇక్కడ చూపించినట్లుగా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. మనకి బియ్యపు ఉండలు లేకుండా మనం ఇట్లా స్ట్రైనర్తో అయితే వడగట్టుకోవాలి. పిండి మొత్తంని వడగట్టుకోవాలండి. ఆ బియ్యపు పిండిలకైతే ఒక 2 స్పూన్లు జీలకర్ర అయితే వేసుకున్నానండి. పచ్చి కొత్తిమీర కూడా కొంచెము కుప్పెడంతా యాడ్ చేసుకున్నాను. ఒక 4-5 దాకా ఎండుమిర్చిని అయితే మిక్సీ జార్లో వేసి మనము కచ్చాపచ్చగా వేసి పౌడర్ అయితే కొట్టుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకొని, మనం ఎక్కువగా సాల్ట్ వేసుకోకూడదు. మనం వడియాలు వేసుకున్న తర్వాత కాల్చుకున్న తర్వాత అయితే సాల్ట్ అయితే ఎక్కువైపోతుంది. అందుకే కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసుకొని మనం ఇక్కడ అన్నీ కలిసే విధంగా స్పూన్తో అయితే ఈ విధంగా కలుపుకోవాలండి. నేను ఆవిరి కోసం ముందుగానే ఇక్కడ నేను ఒక చెంబు దాకా వాటర్ అయితే పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ నేను జాలి గిన్నె అయితే తీసుకున్నానండి. ఈ ప్లేట్లు కూడా తీసుకున్నాను. ఈ ప్లేట్లు 2 ప్లేట్స్ అయితే నీట్గా వాష్ చేసుకున్నాను. ఇక్కడ నేను ప్లేట్స్కి ఆయిల్ కూడా పోయలేదు. చూడండి, కొంచెం కొంచెంగా మనము ఆ బ్యాటర్ని అయితే ఇట్లా ప్లేట్లో వేసుకొని సమానంగా అనుకొని మనమైతే ఆవిరి అయితే పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను 2 గిన్నెల్ని సేమ్ అదే విధంగానే దోశ బ్యాటర్ని వేసుకొని మనము ఇప్పుడు దీనిపైన మనము గాలిపోకుండా ఒక మూత అయితే ఉంచుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచామంటే పర్ఫెక్ట్గా అనేది మనకి ఆవిరి పట్టేసి సేమ్ ఇడ్లీ ఏ విధంగా ఆవిరి పడుతుందో ఆ విధంగా అయితే ఆవిరి పట్టి వడియాలు అయితే చక్కగా లేచాయండి. చూడండి, పర్ఫెక్ట్గా మనకి ఉడికిపోయాయి. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. ఇలా మనము ఒక నెల్ఫ్తో అయితే తీస్తే మనకు బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా వడియాలు అనేది రెడీ అయిపోయినట్లే. స్లోగా మనం ఈ విధంగా తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా అయితే మనకి వడియాలు అనేది రెడీ అయిపోయినట్లే అండి. ఇలా 1 బై 1 ఇప్పుడు చూపించినట్లే ఈ విధంగా ఆవిరి పట్టించి మనం తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా అయితే మనకి ఆవిరి వడియాలు అయితే రెడీ అయిపోయినట్లే అండి. చూడండి, మనము గిన్నెలకైతే కొంచెం ప్లేట్స్కి అయితే అంటుకుపోతుంది కదా, అది మళ్ళీ ఒకసారికి 2 సార్లు కడుక్కోవాలండి. కడిగి తీసుకున్నట్లయితే మనకి అప్పడాలు అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. లేదంటే ప్లేట్కి అయితే అతుక్కుపోతాయండి. ఇప్పుడు వేసుకున్నాం కదా, ఈ ప్లేట్ రెండింటిని మరొకసారి క్లీన్ చేసి మరో బ్యాటర్ని అయితే వేసుకొని సేమ్ అదే విధంగా ఆవిరైతే పెట్టుకోవాలి. వీడియోలు చూపించినట్లు ఇలా సమానంగా పెట్టుకున్నామంటే మనకి అప్పడాలు అనేది రెడీ అయిపోయినట్టే. ఆవిరి అప్పడాలు మనకి వితిన్ 1 డేలోనే మనకి ఆవిరి అప్పడాలు అనేది రెడీ. చాలా సింపుల్గా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చేయొచ్చండి. అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఆవిరి అప్పడాలు అయితే. చూడండి, ఇక్కడ మనకి చక్కగా ఉడికిపోయాయి. అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు సపోర్ట్ చేయటం వల్ల, లైక్ చేయటం వల్ల, సపోర్ట్ చేయటం వల్ల వీడియో అయితే మరి కొంతమందికి అయితే చేరువవుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆవిరి అప్పడాలు అయితే అన్నింటినీ నేను రెడీ చేసి ఒక ప్లేట్లో అయితే వేసుకున్నానండి. వితిన్ మనకి హాఫ్ డేలోనే చక్కగా ఎండిపోతాయి. అస్సలు ఎండతో పని లేకుండా మనము ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవచ్చు అండి.
చూడండి ఇక్కడ నావి ఆరిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అనేది హీట్ చేసుకున్నానండి. చూడండి ఏ విధంగా అయితే మనకి ఆవిరి అప్పడాలు అయితే ఇలా పొంగిపోతున్నాయో పర్ఫెక్ట్గా అయితే మనకి రెడీ అయిపోయాయండి. టేస్ట్ కూడా నార్మల్ అప్పడాలతో పోలిస్తే ఈ అప్పడాలు అయితే టేస్ట్ అయితే బాగున్నాయండి. ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే. చూడండి ఇక్కడ నేను 1 బై 1 అయితే కాలుస్తున్నాను. చాలా బాగా అయితే పొంగిపోతున్నాయి అప్పడాలు అనేది మనకి. ఇలా సింపుల్గా ఈజీగా మనము ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు కూడా యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేయండి. అప్పడాలన్నింటినీ వేయించిన తర్వాత చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయో చూస్తే మీకే అర్థమవుతుంది. క్రంచీగా అప్పడాలు అయితే రెడీ అయిపోయాయి, హోమ్ మేడ్ అప్పడాలు.